योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलि प्राञ्जलिर्नतोऽस्मि। ॐ शान्ति शान्ति शांति। Rub your hands. రెండు చేతులు కలపండి. ఓకే, నా రెడీ. స్టాండింగ్ పొజిషన్ నేరుగా నిలబడి చేద్దాం. దయచేసి అందరు నిలబడండి. యోగా కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అవసరం ఉంటే వీడియో ఆన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. థియరీ క్లాస్లో ఆఫ్ చేసుకోమన్నాం, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, వీడియో ఆన్ చేసుకోవచ్చు. స్టాండింగ్ పొజిషన్ నిలబడాలి. జాయిన్ ద లెగ్స్. రెండు చేతులు కాళ్ళ దగ్గరికి. రెడీ ఫర్ తాడాసన. నెమ్మదిగా చేతులు రెండు మన తలపై ఉంచండి. లాక్ చేయండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా శరీరాన్ని పైకి లాగాలి. ప్రతి అరచేతులు ఆకాశం వైపుగా తాడాసన. కాళ్ళ వేళ్ళ పైన బ్యాలెన్స్. మడమ భాగాలను పైకెత్తండి. శరీరాన్ని అంతా సాగతిస్తూ ఉండాలి. కాళ్ళ వేళ్ళ నుండి చేతుల వరకు. రిలాక్స్ డౌన్. Now ready, 10 seconds. Again breathing. Look straight. Maintain. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Down. ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో కొంచెం దూరం డిస్టెన్స్. అర్ధ చంద్రాసన. కుడి చేతి మాత్రమే పైకి తీసుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసతో పాటు పైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ నిదానంగా సైడ్ బెండింగ్. మెల్లిగా సైడ్ బెండ్ గమనిస్తుండాలి. కొత్త చుట్టూ భాగాన్ని కరిగిస్తూ. బ్రీతింగ్. 3, breathe out again. వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది. 4, breathing. Relax. Already left hand. Breathing. ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ సేమ్ మళ్ళీ వదిలేయండి. బ్రీత్ అవుట్. 2, breathe in center. 3, breathe out. 4, breathe in. Relax. ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తండి. శ్వాస తీసుకోవాలి. ఊర్ధ్వ హస్తాసన. రెండు చేతులు పైన శ్వాస తీసుకోవాలి. రైట్ సైడ్ బెండింగ్. 1. మంచి ఆసనం. పొట్ట చుట్టూన్న కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గిస్తుంది. 2, బ్రీత్ ఇన్. వెన్నుముకకు బలాన్ని ఇస్తుంది. 3, శ్వాస వదిలేస్తూ బ్రీత్ అవుట్. 4, breathe in center. 5, right side. 6, breathe in.
7 breathe out. 8 center. Relax. Next one, Kati Chakrasana. రెండు చేతులు ముందు వైపు ఉంచండి. ముందు వైపు శ్వాస తీసుకోవాలందరూ. కాళ్ళ మధ్యలో దూరం మంచిగా ఉండాలి. 1 బ్రీత్ అవుట్. చేతులతో పాటు తలభాగాన్ని చేతులు 2 సెంటర్. మెల్లిగా వెన్నుముకను ట్విస్ట్ చేస్తున్నాం. 3 బ్రీత్ అవుట్. గుండ్రంగా తిప్పుతున్నాం. ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతాయి. డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. 4 సెంటర్. 5 right side. 6 breathe in center. 7 breathe out. 9 center. Relax. మళ్ళీ రెండు చేతులు వెనుక దగ్గర. అర్ధ చక్రాసన. శరీరాన్ని నెమ్మదిగా వెనుక కొంచడం. 1 slow bend back. 2 స్లోగా పైకి రావాలి. Very nice. Again 3 slowly bend back. Concentrate on your backbone. 4 again 5 breathing. 6 center. Relax. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపున కాళ్ళు కొంచెం దగ్గరగా. ఉత్కటాసన. ఉత్కటాసన. మోకాళ్ళను వంచుతూ మెల్లిగా చేస్తున్నారు. స్లోగా కూర్చోవాలి. కాళ్ళ మధ్యలో దూరం, పాదాల మధ్యలో దూరం. బ్యాలెన్స్ అండ్ లెగ్స్, నీస్. 2 స్లో. Already again 3 మెల్లిమెల్లిగా సెంటర్. మెయింటైన్ 10 seconds. 1 2 కదలదు. 3 4 5 6 control your body. 7 8 9 10 relax. Okay. ఒక్కసారి గమనించండి. మామూలుగా మనం కూర్చొని సూక్ష్మయోగా చేస్తాం. కొన్ని రోజుల వరకు మెల్లిగా అలా చేస్తాం. మనకు అలానే డైలీ సూక్ష్మయోగలో బాడీ ఫ్లెక్సిబుల్గా అవుతుంది. టైం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా స్టాండింగ్ పొజిషన్లో చిన్న చిన్న ఆసనాలను చేయిస్తూ బాడీ అంతా కూడా వార్మింగ్ అప్ లో అయితే కొన్ని ఆసనాలు కూడా కలిసి వస్తాయి. అలా కూడా చేయవచ్చు. ఆల్రెడీ బ్యాలెన్సింగ్ ఆసన, వృక్ష ఆసన. ఇప్పుడు మెల్లిగా మేజర్ ఆసనాస్కి వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్ ఆసన పొజిషన్స్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళిపోవాలి. వృక్షాసన. కుడి కాలు నెమ్మదిగా కుడి కాళ్ళను మన యొక్క ఎడమ కాలుపై ఉంచాలి. కాళ్ళ వెళ్ళి కిందికి తీసుకుంటాం. ఇలా ప్రతి ప్లేస్ లో ఆసనానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నమస్కార స్థితిలో, మోచేతులు వంచకుండా పైకి లాగండి. కేవలం ముందు వైపు చూస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. ఫైనల్ పొజిషన్. శ్వాసలో ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. సాధారణంగా ఉండాలి శ్వాస. మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తుంది. మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఇలాంటి ఆసనాలు. బాడీ మైండ్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ అవుట్. చేతులకి మెల్లిగా కాళ్ళను కూడా ముందుకు చేస్తున్నాం. ఇప్పుడు నెమ్మదిగా కాలు మార్చండి. లెఫ్ట్, ఎడమ కాలు సేమ్. మళ్ళీ కాళ్ళ వెళ్ళి కింది వైపు ఉండాలి. అదే శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తండి. ముందుకు చూసుకుంటారు. కొంచెం శరీరాన్ని పైకి లాగాలి. బాగా పైకి లాగాలి. ముందుకు తీసుకుంటారు. రిలాక్స్ రిలాక్స్. ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలన్నీ మనలో మంచి కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది. ఎవరైనా త్రికోణాసన. కాళ్ళ మధ్యలో దూరం, మెయింటైన్ డిస్టెన్స్. బాగా దూరంగా కుడి కాలు యొక్క పాదాన్ని తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా. శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్ 1
తల నిదానంగా పైకెత్తి పైన ఎడమ చేతిని చూస్తుండాలి. మోకాలు శరీరాన్ని ముందుకు వంచకుండా మెల్లిగా పైకి లేపండి. అధిక బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాళ్ళకు శక్తి ఇస్తుంది. నర్వ్స్ అన్ని కూడా మంచిగా లాగబడతాయి. స్ట్రెచ్. ప్రతి ఫైనల్ పొజిషన్ లో శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. రిలాక్స్ సెంటర్. సేమ్ లెఫ్ట్ సైడ్. మళ్ళీ బ్రీతింగ్. స్లోలీ బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్. మోకాలు వంచద్దు. మళ్ళీ నెమ్మదిగా పైకి ఎత్తండి. పైన కుర్చీ చూసుకోవాలి. గమనించండి పుట్ట చుట్టూ భాగాన్ని మెల్లిమెల్లిగా వేడి పడుతుంది. అలా అధిక కొవ్వును కరిగిస్తుంది. రిలాక్స్ సెంటర్. మళ్ళీ సేమ్ ఇక్కడే పరివృత త్రికోణాసన. అగైన్ రైట్ సైడ్. బ్రీతింగ్. అపోజిట్ హ్యాండ్ రావాలి. బ్రీత్ అవుట్. అపోజిట్ హ్యాండ్. రొటేట్ యువర్ బాడీ. మెల్లిగా పైకి చూస్తుండండి. ఫుల్ రొటేషన్. ఫుల్ రొటేషన్. ఓకే సెంటర్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్. అగైన్ శ్వాస తీసుకోండి. వదిలేస్తూ బ్రీత్ అవుట్. ఫుల్ రొటేషన్. పైకి చూసుకోండి. గుండ్రంగా తిప్పాలి. పైకి చూసుకోండి. ఇలా అధిక పుట్టలు అధిక బరువు తగ్గించడానికి ఉపయోగపడే ఆసనం. ఓకే జాయిన్ ద లెగ్స్. జాయిన్ ద లెగ్స్. రెండు చేతుల పైన పాదహస్తాసన, అర్ధ చక్రాసన. రెండు చేతుల పైన పాదహస్తాసన, అర్ధ చక్రాసన. శ్వాస తీసుకోండి. వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్. బ్రీత్ అవుట్. అగైన్ బ్రీత్ ఇన్. మళ్ళీ బ్రీత్ అవుట్. 4 బ్రీత్ ఇన్. అర్ధ చక్రాసన. 5 breathe out. 6 breathe in. 7, 8, 9 breathe out. 10, 11, 12 breathe in. Relax. Okay, now sit in Vajrasana. మోకాళ్ళ పైన కూర్చోడు. మోకాళ్ళ పైన పర్ఫెక్ట్ గా కూర్చోవాలి. వెనుక కాళ్ళ యొక్క బొటన వేలు కలిసి ఉండాలి. చేతులు రెండు ముందు వైపు. కళ్ళను మూసేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. ఫైనల్ పొజిషన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. కొంత విశ్రాంతి. కంటిన్యూగా ఆసనాలు చేసినప్పుడు శరీరం అలసిపోతుంది. అలా అలసిపోయిన శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం కోసం. నోరడి శశంకాసన. రెండు చేతులు పైకి తీసుకోండి. శ్వాసతో పాటు పైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా శరీరాన్ని ముందుకు సాగదీయాలి. బ్రీత్ అవుట్. ముందుకు లాగుతుండాలి. మరొక నుదిటి భాగం నేలపైన. శ్వాసను గమనిస్తుంది. అక్కడ మెల్లిమెల్లిగా ఈ యొక్క సమయాన్ని పెంచాలి. ఫైనల్ పొజిషన్ లో సమయాన్ని పెంచుతూ ఉండాలి. బ్రీతింగ్. రిలాక్స్. నౌరడి ఉష్ట్రాసన, క్యామెల్ పొజిషన్. మెల్లిగా మోకాళ్ళ పైన నిలబడండి. కాళ్ళ మధ్యలో దూరం. నేను మీకోసం సైడ్ పోజ్ చేస్తున్నా. మీరు చక్కగానే చేయొచ్చు. రెండు చేతుల సపోర్ట్. మెల్లిగా శరీరాన్ని వెనుకకు వంచాలి. అర్ధ ఉష్ట్రాసన. ఇలా కాన్సంట్రేట్ అన్నదాకు
రిలాక్స్. అన్ని బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది, థైరాయిడ్ సమస్య తగ్గిస్తుంది, స్పాండిలైటిస్ తగ్గిస్తుంది. ఇప్పుడు రెండు చేతులు ముందు వైపు నుంచండి. బ్యాక్ సైడ్ 1 మడిమేలు పట్టుకోండి. హీల్ 2 మనకు రెండు మడిమేలు పట్టుకోండి. తల కూడా పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా ఉండాలి. దృష్టి అంతా వెన్నుముఖం గమనిస్తుంది. ఓకే, మళ్ళీ అగైన్ సెషన్ కాసన. ఎప్పుడు ఉష్ట్రాసనం చేసినా ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి, మర్చిపోద్దు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాక్ పెయిన్ లేదని ఇబ్బంది అనిపిస్తే అది ఇక్కడ వెంటనే తగ్గిపోతుంది, రెక్టిఫై అవుతుంది ఆ ప్రాబ్లం. కౌంటర్ పోజ్ అంటారు. ఇది విశ్రాంతి. మెల్లిగా కాళ్ళని ముందుకు చేసుకున్నాను. ఓపెన్ నౌ రెడీ ఫర్ పద్మాసన. పద్మాసన మనకు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైకి తీసుకురావాలి. పిల్లలు చాలా బాగా చేస్తారు. పద్మాసనంలో వచ్చే చాలా ఆసనాలు ఉంటాయి. పద్మాసన, బద్ధ పద్మాసన, ఉత్త పద్మాసన, గర్భాసన, కుక్కుటాసన, మత్యాసనం. లెఫ్ట్ లెగ్ రైట్ పైన ఇలా దాదాపు ఒక 30-40 ఆసనాలు ఉంటాయి పద్మాసనంలో. ఇవన్నీ పిల్లలు బాగా చేస్తారు, మెల్లిగానే చేయిస్తున్నారు. రెండు చేతులు జ్ఞానముద్ర, మోకాళ్ళ పైన కళ్ళను కూసి, వెన్నుముక చక్కగా ఉండాలి. మన దృష్టి ఐబ్రో సెంటర్, శ్వాస తీసుకోవడం వదిలేయడం పైన ఉండాలి. రిలాక్స్. ఇది పద్మాసనం. రెండు చేతులు వెనుక వైపున పెట్టండి. శ్వాస తీసుకొని వదిలేస్తూ శరీరాన్ని ముందుకు వచ్చండి స్లోగా. యోగ ముద్రాసనం ఉంది. తల వాళ్ళు నేల చేయాలి. రెండు చేతులు పక్కన పెట్టండి, కాళ్ళ పక్కన పెట్టండి. సైడ్ చేతుల పైన బ్యాలెన్స్. మెల్లిగా చేతుల పైన బరువు నుంచి మెల్లిగా పైకి లేపాలి. ఇది ఉత్థిత పద్మాసన. ఉయ్యాల. అప్. రిలాక్స్. రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు మెల్లిగా కాళ్ళని ముందుకు చేస్తున్నారు. కొద్దిగా అలవాటు అవ్వాలి. అలవాటు అయితే చేతుల పైన బ్యాలెన్స్ వస్తుంది, పైకి లేవచ్చు. ఏమి ఇబ్బంది. ఇలా నౌ రెడీ గోముఖాసన. మనకు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పైన నుంచి రావాలి. రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ పైన నుంచి. ఇప్పుడు మనకు లెఫ్ట్ లెగ్ 2 లోపలి వైపున. రెండు కాళ్ళు ఒకదానిపైన ఒకటి మంచిగా చక్కగా రావాలి. పిల్లలకు ఈ ఆసనం చాలా ముఖ్యం. ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాగులు మోయడం వల్ల వాళ్ళ యొక్క వెన్నుముక చక్కగా ఉండకుండా బాడీ బెండ్ అవుతుంది. ప్లస్ మంచి ఆహారం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాడీ బెండ్ అవుతుంది, లాడోసిస్ అంటారు. దాన్ని రెక్టిఫై చేయడానికి గోముఖాసనం చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ పైన, లెఫ్ట్ హ్యాండ్ కింద వైపున కలపండి. రెండు చేతులు కలపగానే వెన్నుముక ఏమవుతుంది, చక్కగా అవుతుంది. మనకు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. జాయింట్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి. మోచేతి ఎక్కడ ఉండద్దు, దగ్గరగా రావాలి. చెవు భాగానికి దగ్గరగా రావాలి. డైరెక్ట్ రాకపోతే ఒక చిన్న టవల్, కర్చీఫ్ యూజ్ చేయండి, పైనుంచి వేసుకొని పట్టుకోవాలి. సిట్ ఈజీలీ. శ్వాస తీసుకోండి, ఛాతీ ఎక్స్పాన్షన్ జరగాలి. తీసుకున్న శ్వాస లోపల ఆపచ్చు కొద్ది సమయం. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తుంది. ఓకే, స్లోలీ రిలాక్స్. మళ్ళీ నెమ్మదిగా కాలు ముందు. ఇప్పుడు మనకు లెఫ్ట్ లెగ్ పై నుండి మనకు రైట్ లెగ్ కింద వైపు. రెండు కాళ్ళు ఒక దానిపైన. సేమ్ అలానే ఎడమ చేతి పై నుండి కుడి చేతికి కలపండి. రెండు చేతులు దగ్గరగా కలపండి. వెన్నుముక చక్కగా ఉండాలి. ముందుకే చూస్తున్నారు, ముందుకే చూస్తున్నారు. లుక్ స్ట్రైట్, బీ కాన్ఫిడెంట్. ఇంకా వెన్నుముక వంచొద్దండి దయచేసి, ముందుకు చక్కగా. ఓకే, రిలాక్స్. కాళ్ళు ముందు.
ఇప్పుడు బోర్లో పడుకొని చేసే ఆసనాలకు వెళ్దాం. దయచేసి అందరు కూడా బోర్లో పడుకోవాలి. బోర్లో పడుకోవాలి. కాళ్ళు దగ్గరగా కల్పించాలి. చేతులు చేతుల పైన బ్యాలెన్స్. శ్వాస తీసుకుంటూ మెల్లిగా తలపైకెత్తండి. మెల్లిగా తలపైకెత్తండి. వెన్నుముకను గమనిస్తున్నాం. మోచేతులు వంచొద్దు. ఛాతి ఎక్స్పాన్షన్ అవ్వాలి. అన్ని బ్యాక్ పెయిన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉంటారో ఈ ఆసనాలు రోజు వేస్తున్నారు. మళ్ళీ బ్రీతింగ్. ఫైనల్ పొజిషన్. శ్వాస తీసుకుంటూ వదిలేయడం. వీలైనంత సమయాన్ని మెయింటైన్ చేయాలి. 4 బ్రీత్ అవుట్. వెన్నుముక ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. నెక్స్ట్ 1 అర్ధ శలభాసన. 2 చేతులు కాళ్ళ కిందికి తీసుకెళ్ళండి. టైస్ కింద కాళ్ళ కిందికి తీసుకెళ్ళాలి. మన చేతులు మనకు టైస్ కి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలు పైకెత్తండి. మోకాలు ఉంచకుండా కుడి కాలును పైకెత్తాలి. మోకాలు ఉంచదు. 45 degrees. 1 ఇలా కొద్దిగా పైకెత్తాలి. మరి ఎక్కువ పైకి కూడా లేపొద్దు. భుజాల పైన, దవడ పైన, చేతుల పైన బ్యాలెన్స్ ఆపాలి. 2 కింది. సేమ్ అలానే ఎడమ కాలుతో 3 మెల్లిగా మెల్లిగా 4 మళ్ళీ కుడి కాలు 5. ఆపండి. కొద్ది సమయం ఆపండి. 6 ఎడమ 7 కొద్దిగా చేతుల బ్యాలెన్స్. రిలాక్స్. మన యొక్క కాఫ్ మజిల్, టైస్ వీటిని స్ట్రెంథెన్ చేస్తుంది. ఎక్సెస్ వెయిట్ బటక్స్ లో ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది. ముఖ్యంగా అన్ని బ్యాక్ పెయిన్ కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ 1 ధనురాసన. మోకాలు వంచాలి. మోకాలు వంచాలి. చేతులతో మన యాంకిల్ జాయింట్స్ పట్టుకోవాలి. ఇక్కడ మడిమే భాగాలు పట్టుకోవాలి. యాంకిల్ జాయింట్స్. ఇప్పుడు శ్వాస తీసుకోండి. మెల్లిగా తల పైకెత్తాలి. ఛాతి పైకెత్తాలి. అలానే కాళ్ళని కూడా పైకి లేపాలి. కేవలం పుట్ట కింద ఉండాలి. పైకి లేపాలి. ఓకే. రిలాక్స్. విశ్రాంతి. రిలాక్స్. రిలాక్స్. కూర్చో. ఇప్పుడు ఏదైతే బోర్లో పడుకొని చేసినామో భుజంగాసనం, అర్ధశలభాసనం, శలభాసనం, ధనురాసనం, ఇవి మన డైలీ ప్రాక్టీస్ కూడా సరిపోతాయి. పిల్లలకు కూడా ఈజీగా చేయించవచ్చు. వీటి వల్ల వెన్నుముక ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. బ్యాక్ బెండింగ్ ఆసనాలు మంచిగా వస్తాయి. ఛాతి ఎక్స్పాన్షన్ అవ్వడం, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా అన్ని రకాల బ్యాక్ పెయిన్ జరుగుతుంది. సయాటికా పెయిన్ అని ఒక 1 సైడ్ పెయిన్ రావడాన్ని గమనిస్తుంది. వెరికోస్ నర్వ్. ఈ మధ్యలో కాళ్ళలో చూస్తుంటే గ్రీన్ కలర్ గా నర్వ్స్ అన్ని కూడా లావుగా అయిపోతున్నాయి. ఆ యొక్క బ్యాడ్ బ్లడ్ అనేది కాళ్ళ మొత్తం నిండడం, దానివల్ల ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉండడం, కాళ్ళు కదలలేకపోవడం, స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ వస్తున్నాయి. వాటన్నిటిని తగ్గించడానికి ఇప్పుడు మనం చేసిన ఆసనాలన్నీ చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే అండి. నా రెడీ ఫర్ సూర్య నమస్కార్. దయచేసి అందరు నిలబడాలి. సూర్య నమస్కార్ ఒక 4 రౌండ్స్ చేద్దాం. అందరూ చేయాలి. స్టాండింగ్.
ఓకే అండి. నమస్కార స్థితి. నమస్కార స్థితి. Three, breathe out. Five, పర్వతాసన్. బ్యాలెన్స్, చేతులు కాళ్ళ పైన బ్యాలెన్స్, తల భాగం లోపల వైపు పుట్టలు తీసుకున్నారు. సిక్స్, సాష్టాంగ నమస్కార్. ప్లీజ్ చెస్ట్ చిన్ వీటిని కింద పెట్టడం. సెవెన్, భుజంగాసన. చేతులు కాళ్ళ వేళ్ళ పైన బ్యాలెన్స్, తల పైకెత్తండి. మోకాళ్ళు కింద పెట్టొద్దు, గుర్తుంచుకోవాలి, మోకాళ్ళు కింద పెట్టద్దు. ఎయిట్, మళ్ళీ పర్వతాసనం. 9, రైట్ లెగ్ ఫార్వర్డ్. నిదానంగా తల పైకెత్తాలి. 10, పాదహస్తాసన. బ్రీత్ అవుట్. 11, అర్ధచక్రాసన. 12, నమస్కార్ స్థితి. ఓం రవయే నమః. 2, అర్ధచక్రాసన. 3, పాదహస్తాసన. 4, లెఫ్ట్ బ్యాక్. 5, పర్వతాసన. 6, సాష్టాంగ నమస్కార్. 7, భుజంగాసన. 8, breathe out, Parvatasana. Left forward, 9. 10, Padhastasana, breathe out. 11, Ardha Chakrasana. 12, Namaskar. Om Suryaya Namaha. 2, Ardha Chakrasana. 3, Padhastasana. 4, right back. 5, 6, 7, 8, breathe out. Right leg 9, 10, breathe out. 11, 12. Om Bhanave Namaha. 2, Ardha Chakrasana. 3, Padhastasana. 4, left back. 5, Parvatasana. 6, Sastanga Namaskar. 7, Bhujanga. 8, breathe out. Left 9. 10, breathe out. 11, 12. Namaskar. Okay, thank you. अंदर శవాసన. కొద్ది సమయం శవాసనం చేయాలి. బాడీకి రెస్ట్ ఇవ్వండి. శవాసనం నెగ్లెక్ట్ చేసి పడుకోవాలి. కాళ్ళు చేతులు దూరంగా ఉంచి పడుకోవాలి.
బాడీ అంతా లూజ్ అండ్ ఫ్రీ. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తుండాలి. శ్వాసనంలో శరీరానికి కావాల్సిన విశ్రాంతినివ్వడం. Give full relax to your body, mind. కాన్సంట్రేట్. మన యొక్క శ్వాసను గమనిస్తూ నిదానంగా చేయాలి. Okay, join the legs, come back to the sitting position. శవాసనం కదా, ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుంది. ఇంకా టైం ఉంటే ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ మనకు టైం లేదు. మళ్ళీ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా, కొంచెం చూద్దాం. రెడీ ప్రాణాయామం. రెడీ ఫర్ ప్రాణాయామం. కూర్చోండి, సుఖాసనం, సిద్ధాసనం, మీకు ఎలా అనుభవం ఉంటే అక్కడ. వెన్నుముక ఖచ్చితంగా స్ట్రైట్ గా పెట్టాలి, అలా అది స్టిఫ్ గా పెట్టద్దు. లూజ్ బాడీ, లూజ్ ఫ్రీ. ఎడమ చేతి జ్ఞానముద్ర, మోకాళ్ళ పైన ఉంచండి. కుడి చేతి పైకి తీసుకోండి, నాసికా ముద్ర. రెడీ ఫర్ నాడీ శోధన ప్రాణాయామం. కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయాలి. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్, రైట్ కుడి ముక్కు. చక్కగా కూర్చోండి. లెఫ్ట్ సైడ్ శ్వాస వదిలేయండి, బ్రీత్ అవుట్. అక్కడే లెఫ్ట్ బ్రీతింగ్, రైట్ బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ ఇన్, right breathe out. Only right breathe in. Left breathe out. ఇప్పుడు కుంభక ప్రాణాయామం, శ్వాసను లోపల బంధించడం. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ మెల్లిగా శ్వాస తీసుకోండి. టేక్ ఎ మ్యాక్సిమం లాంగ్ టైం, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ మీకు వీలైనంత. శ్వాస ఆపాలి అక్కడే లోపల, ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ అవుట్. శ్వాస తీసుకున్న దానికంటే రెట్టింపు వదలండి, మోర్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ ఇన్ డీప్. లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్.
అగైన్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్, శ్వాస ఆపాలి. రైట్ సైడ్ బ్రీత్ లోపలికి, శ్వాస అంతా బయటకి. శ్వాస లేకుండా కూడా ఆపండి కొద్దిగా. మళ్ళీ రైట్ సైడ్ బ్రీత్ లెఫ్ట్ బ్రీత్ మళ్ళీ లెఫ్ట్ బ్రీత్ రైట్ బ్రీత్ తొందరపడద్దు, మెల్లిగా చేయాలి. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ రిలాక్స్. ఇలా కనీసం రోజుకి 5 నిమిషాలు మంచి ఆరోగ్యం కోసం, మనకు ఆక్సిజన్ లెవెల్ శరీరంలో కరెక్ట్గా మెయింటైన్ చేయడం కోసం, హై బీపీ, లో బీపీ ఇలాంటి సమస్యలు రాకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, మంచి ప్రాణశక్తి శరీరానికి అందించడం కోసం నాడీ శోధన ప్రాణాయామం 5 నిమిషాలు చేయాలి. 6 రౌండ్లు, 3 రౌండ్లు ఇట్లా కాకుండా మినిమం 5 మినిట్స్, ఉదయం లేదా సాయంత్రం. మీకే తెలుస్తుంది, యొక్క తేడా తెలుస్తుంది. గురుక ఉండదు, శ్వాసలో ఎలాంటి లోపాలు ఉండవు, కోల్డ్, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి సమస్యలు ఉండవు. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన యొక్క శ్వాస తీసుకునే విధానంలో చాలా తేడా వస్తుంది. అది మన యొక్క మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. ఎల్లప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు మోకాళ్ళ పైన, వెన్నుముక చెప్పండి. మళ్ళీ అందరూ చక్కగా కూర్చోండి. శ్వాస తీసుకోవాలి, బ్రీత్ ఇన్, శ్వాస వదిలేస్తూ పొట్ట లోపలికి వెళ్ళాలి. బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి. కంటిన్యూస్లీ రిథమికల్లీ స్టార్ట్. రిలాక్స్. భుజాలు కదిలించద్దు, ఛాతి కదలొద్దు, పొట్టలోనే మొదలవు. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఎడమ చేతి పొట్ట పైన పెట్టుకొని డైలీ కొద్దిగా 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 చేయండి. 10 సెకండ్లు చేయండి, మెల్లిగా 20 సెకండ్లు చేయండి, 30 సెకండ్లు చేయండి. అలా మెల్లిగా మెల్లిగా 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండవచ్చు. ఓకేనండి. చాలా మంది ఆసనాల పైన దృష్టి పెడతారు. ఆసనాలు మంచి మంచి ఆసనాలు చేస్తుంటాం, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కానీ ప్రాణాయామం, మెడిటేషన్, యోగాలో ఉన్నటువంటి క్రియాస్ ఇంకా ఎన్నో ఉంటాయి, వాటిపైన దృష్టి పెట్టాం. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు, అది మెల్లిమెల్లిగా అందరికి అదే అలవాటు అయిపోయింది. యోగా 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 అంటే ఆసనాలు అనేది అలవాటైంది. యోగాలో ఆసనాలు ఒక భాగం మాత్రమే. ఆసనాలు ఒక భాగం మాత్రమే. ఆసనాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో కరెక్ట్గా ప్రాణాయామం సిస్టమేటిక్గా చేస్తే అంతకంటే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. అందుకే ప్రాణాయామం సంబంధించిన మంచి శ్లోకం ఉంటుంది. ప్రాణసేద్యం వశే సర్వం త్రివిధియేత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీఘ్న ప్రాజ్ఞాంచ విదేహిన ఇతి. ప్రాణసేద్యం వశే సర్వం త్రివిధియేత్ ప్రతిష్ఠితం. ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇదంతా కూడా నీ యొక్క వశం నందు. ఇలాంటి ప్రాణశక్తిని ఎలా తల్లి తన యొక్క పుత్రుణ్ణి ఎలా రక్షిస్తుందో అలా రక్షించు తండ్రి అని మనం ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రాణాయామాన్ని చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మనము మ్యాక్సిమం ప్రాణాయామాన్ని సాధన చేస్తుండాలి. ఎప్పుడు వీలైనా కూడా పిల్లలకు క్లాస్ రూమ్లో
లేదా ఇంకో చోటో కొద్దిగా కొద్దిగా ఎప్పుడు థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ లేదా లాస్ట్ 7th పీరియడ్, 8th పీరియడ్ అలాంటి సమయంలో ఈ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నో ప్రాబ్లం, మెల్లిగా చేయించవచ్చు. ఓకేనా? నా రెడీ. భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక, రెండు చేతులు నిదానంగా పైకి తీసుకోండి. మహాభస్త్రిక చేద్దాం. బ్రీత్ ఇన్, వేగంగా చేతులు కిందికి రావాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, చేతులు ఎక్కడికి, బ్రీత్ అవుట్ ఇక్కడ కిందికి కిందికి. ఇంకా చూడండి, పిడికిలు బిగించవచ్చు ఇక్కడ. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కంటిన్యూ. రిలాక్స్. మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మెల్లిగా చేయించిన శ్వాస తీసుకోవడం వదలడం. కొద్దిగా ప్రాక్టీస్ అయింది అనుకోండి, దీన్ని ఇంకా స్పీడ్ చేయొచ్చు, ఇంకా స్పీడ్ చేయొచ్చు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెంటనే లోపల రావడం. మోర్ కార్బన్ డైఆక్సైడ్ తొందర బయటకు పంపిస్తున్నాం. దీనివల్ల స్ట్రెంగ్త్ చాలా డెవలప్ అవుతుంది, ఎండ్యూరెన్స్ పవర్ పెరుగుతుంది. యొక్క బ్రీతింగ్ కెపాసిటీలో చాలా మార్పులు తీసుకొస్తుంది. అన్వాంటెడ్ టాక్సిన్స్ వీటన్నిటిని కూడా బయటకు పంపడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ చూసినా వాతావరణంలో ఉండాల్సినంత ఆక్సిజన్ లేదు, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పొల్యూషన్ యొక్క శాతం పెరిగిపోతుంది. అలాంటి వాటిని అంతా శరీరంలో కూడా మనకు తెలియకుండానే పెరుగుతుంది. దాన్ని తగ్గించడం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు ఇది బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇలాంటి పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ లో రోజు చేయాల్సిన ప్రాణాయామాలు: ఒకటి నాడీ శోధన, కపాలభాతి, భస్త్రిక, భ్రమరి. గుర్తుంచుకోండి, నాడీ శోధన, కపాలభాతి, భస్త్రిక, భ్రమరి. ఈ 4 ప్రాణాయామాలు ప్రతిరోజు చేయాలి. 4 మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాణాయామాస్. 4 మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాణాయామ మనకు లంగ్స్ ని ప్యూరిఫై చేయడం, ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడం, బ్రీతింగ్ కెపాసిటీని పెంచడం, ఇవన్నీ కూడా దీని ద్వారా సాధ్యమవుతాయి. అన్ని కలిపి జస్ట్ 15 మినిట్స్, జస్ట్ 15 మినిట్స్ ఉంటే చాలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మన క్లాస్ అయిపోగానే గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా దయచేసి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాట్సాప్ లో మీ పేరు పెట్టి సార్ సెండ్ మీ యోగా వీడియో అంటే నేను పంపిస్తాను. ఓకేనా అండి? తెలియని వాళ్ళ కోసం నంబర్ చాట్ బాక్స్ లో పంపిస్తున్నాను. వేరే జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఈ నంబర్ ద్వారా, ఈ నంబర్కి జస్ట్ సార్ యోగా వీడియో అని మెసేజ్ చేయండి. చేస్తే మీకు దానికి సంబంధించిన లింక్ పంపిస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, శీతలి ప్రాణాయామం చేద్దాం, లేదా శీత్కాలి. నాలుక మంచిగా బయటకు వస్తే శీతలి చేయండి, రాకపోతే శీత్కాలి చేయండి, ఏదైనా ఒకటి. సిట్ స్ట్రైట్, చల్లగా స్లోగా తీసుకోవాలి. ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ముక్కు ద్వారా వదలాలి. కంటిన్యూ, రిపీట్. చల్లని గాలి లోపలికి, శరీరాన్ని చల్లగా, మనస్సును ప్రశాంతంగా, వేడినంత బయటికి. నోటిలో ఉన్న దుర్వాసన పోతుంది, చిగుర్లు, నోటికి సంబంధించిన ఇబ్బందులన్నీ తగ్గిస్తాయి. కంటిన్యూ, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, నెగిటివ్ థాట్స్ అన్ని కూడా తగ్గిస్తాయి. చేస్తుండాలి కొంత సమయం. రిలాక్స్. చూడండి, కొద్దిగా చేయగానే నోట్లో వాటర్ వచ్చేసినాయి, దాహం దప్పిక తీరుతుంది.
వేసవి కాలం ప్రతిరోజు చేయండి. ఎవరైనా నిద్రలేమి సమస్య ఉన్నా కూడా మనం రాత్రిపూట చేయొచ్చు. నవరడి భ్రమరి ప్రాణాయామం ఒక 3 సార్లు భ్రమరి ప్రాణాయామం చేద్దాం. మంచిగా షౌటింగ్ తో గట్టిగా రావాలి. రిలాక్స్. కళ్ళని తెరవకూడదు. భ్రమరి అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా కళ్ళని తెరవద్దు. కళ్ళను మూసేయాలి. ధ్యాన స్థితి ఎడమ చేతి దానిపైన కుడి చేతి. ఎప్పుడైతే భ్రమరి చేస్తామో వెంటనే కళ్ళు తెరవద్దు. మంచి వైబ్రేషన్స్ తల నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని గమనిస్తుండాలి, అబ్జర్వ్ చేయాలి. మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, కోపాన్ని, ఆవేశం, ఈగో, ఈ టెన్షన్స్ అన్నిటిని తొలగిస్తుంది భ్రమరి ప్రాణాయామం. మనస్సును ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. భైరవ ముద్ర మెడిటేషన్, లెఫ్ట్ హ్యాండ్ దానిపైన రైట్ హ్యాండ్ ఇలా కంఫర్టబుల్ గా పెట్టుకోండి. కళ్ళను మూసేయాలి. వెన్నుముక అంతా కూడా చక్కగా స్ట్రైట్ లైన్, బాడీ అంతా లూజ్, ఫ్రీ, టోటల్లీ హోల్ బాడీ రిలాక్స్, ఫుల్లీ రిలాక్స్. ఆల్ జాయింట్స్ మజిల్స్ షుడ్ బి ఫ్రీ అండ్ లూజ్. మనస్సులో ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా సుఖంగా కూర్చో. ఎప్పుడైతే శరీరాన్ని చక్కగా స్ట్రైట్ గా పెడతామో అప్పుడే మనస్సు కూడా ఆలోచన లేకుండా ఉంటుంది. చలే వతే చలే చిత్తం అంటాం. చలే వతే అంటే శరీరం కదులుతూ ఉంటే మనస్సు కూడా కదులుతూ ఉంటుంది. నిశ్చలే వతే నిశ్చలం చిత్తం అంటాం. ఎప్పుడైతే శరీరాన్ని నిశ్చలంగా ఉంచితే మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది. మెల్లిగా మనస్సు పైన దృష్టి పెట్టండి. స్లోలీ అబ్జర్వ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ థాట్స్. ఆలోచనలను గమనిస్తున్నారు. అనేక ఆలోచనలు మనసు లోపల, బయట నుంచి, లోపల నుండి వస్తూనే ఉంటాయి. మనం చేసే పనులు, చేసినవి, చేయాల్సినవి, ఫ్యామిలీ, స్కూల్, అనేక సమాజంలో జరుగుతున్న అనేక విషయాలు మనస్సులో ఎప్పుడు కదులుతూ ఉంటాయి. అలాంటి మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచాలంటే అది చాలా ఈజీగా ఉండాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. అన్వాంటెడ్ థాట్స్. మెల్లిగా మనస్సు పైన దృష్టి పెట్టి ఒక్కొక్కటి తగ్గించండి. మనసు నుంచి తొలగించండి. కొంత సమయం తీసుకుంటుంది, అయినా పర్వాలేదు. మెల్లిగా ఆలోచనలన్నీ తగ్గిస్తుంది. తతః క్షీయతే ప్రకాశవరణం అంటారు. తతః క్షీయతే తగ్గించడం. ఏదైతే మనను ఆవరించి ఉన్న ప్రకాశాన్ని ఆవరించినటువంటి అజ్ఞానం, దాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం చేసేటువంటి పాపాలు, కర్మ సంస్కారాలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, వీటన్నిటిని తొలగించడానికి ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఆలోచనలన్నీ తగ్గిన తర్వాత శూన్య స్థితిని గమనించండి. మనస్సు, శరీరం తేలికవుతుంది, హాయిగా సంతోషంగా ఉంటుంది. నౌ స్లోలీ కాన్సన్ట్రేట్ ఆన్ హియరింగ్. వినడం పైన దృష్టి పెట్టండి. నెమ్మదిగా మీ యొక్క శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆ యొక్క శ్వాస సౌండ్ అబ్జర్వ్ చేయండి. శ్వాస యొక్క లయను గమనించండి. శ్వాస కావాలని లోపలికి తీసుకోవద్దు, వదలొద్దు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ న్యాచురల్ బ్రీత్. మెయింటైన్ రిథమికల్లీ. మనస్సు చాలా పాజిటివ్గా ఉండాలి, దృఢ సంకల్పంతో ఉండాలి. మన యొక్క హార్ట్ బీట్ సౌండ్ గమనించండి. అలానే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సౌండ్.
చుట్టూ వినిపిస్తున్నటువంటి సౌండ్, బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్, నేచర్కి దగ్గరగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్. మెల్లిమెల్లిగా కొంచెం దూరంగా వినండి వెహికల్ సౌండ్, ఇంకా ఏదేదో సౌండ్ వస్తాయి. మైండ్ చాలా షార్ప్, అలర్ట్గా ఉండాలి. ప్రతి సౌండ్కు మూవ్ అవుతూ ఉండాలి. ఆబ్జెక్ట్ అవసరం లేదు. సౌండ్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఆబ్జెక్ట్ అవసరం లేదు. ట్రై టు లిజన్ కేర్ఫుల్లీ. Now slowly concentrate on imagination. మనస్సులో బ్యూటిఫుల్ గార్డెన్ ఊహించుకోండి. ఎలా ఉంటుంది బ్యూటిఫుల్ గార్డెన్, గ్రీనరీ. మెల్లిగా గార్డెన్ లో మనం కదులుతూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం ముందు వెళ్తూ. చాలా హాయిగా అనిపిస్తుంది అలాంటి గార్డెన్ చూడగానే. అక్కడే సైడ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్. అక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూడండి. మెల్లిమెల్లిగా కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఎల్లో కలర్, వైట్ కలర్, అలా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్. వీటన్నిటిని చూడగానే మనస్సు ప్రశాంతంగా తేలికవుతుంది. అలానే గార్డెన్ లో మెల్లిగా ముందుకు వెళ్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. సైడ్ లో ఫ్యామిలీ అందరూ కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయడానికి గమనించండి. బిగ్ ఫ్యామిలీ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ పిల్లలతో హాయిగా సంతోషంగా గడపడాన్ని గమనించండి. అలానే మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తున్నాము. అక్కడే వాటర్ ఫౌంటైన్, బ్యూటిఫుల్ వాటర్, అన్ని డిఫరెంట్ స్టైల్స్, కలర్ లో రావడాన్ని గమనించండి. మెల్లిమెల్లిగా ముందుకు నడుస్తుండాలి. చిన్న పిల్లలు ఆడుకోవడాన్ని గమనించండి. స్కిప్పింగ్, రింగ్ బాల్, స్లైడర్స్ పైన, ఉయ్యాల, ఇలా డిఫరెంట్ గేమ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. నో స్లోలీ, మెల్లిగా 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 స్లోలీ కమ్ బ్యాక్. మళ్ళీ మన రూమ్ దగ్గర, మన రూమ్ చుట్టూ, మన slowly return. Now ready for closing prayer. Namaskar. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. योगा प्रणाम. 1 2. Rub your hands.